సో ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లో ఇది వరకు హైకోర్టు ద్వారా ఆ స్కీమ్ ఏదైతే స్టేటస్ కోలో ఉందో దానిలో నిన్న ఒక వాదన జరిగింది. మళ్ళా తెలంగాణ హైకోర్టులో ప్రజాధనం పంపిణీలకు ఎమ్మెల్యేలకు ఏం పని? గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ ద హైకోర్ట్. ప్రజాధనం పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేలకు ఏం పని అని క్వశ్చన్ చేసిందంట హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. సో ఆ బాధ్యత అధికారులది కదా. శాసనసభ్యుల ఇంప్లీట్ పిటిషన్ పై హైకోర్టు ప్రశ్నించింది. ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్లో దివ్యాంగ యువతలకు వెసులుబాటు, సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రజాధనం పంపిణీలో ఎమ్మెల్యేలకు ఏం పని అని చెక్కుల పంపిణీకి ఎవరు అధికృత అధికారాన్ని ఇచ్చారు. సో కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ చెక్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అది ఏం చేస్తారంటే చెక్కులు వచ్చిన ద్వారా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి రండి, లేకపోతే మండల ఆఫీస్కి వస్తే ఎమ్మెల్యే గారు మీకు వచ్చి అక్కడ అప్లికెంట్స్ అందరూ వస్తే ఎమ్మెల్యే గారి చేతుల మీద ఫోటోలు దింపి ఫేస్బుక్ లో వేసుకొని న్యూస్ ఆర్టికల్ వేసుకొని ఎమ్మెల్యే పంపిణీ చేశారని వేసుకుంటారు. కాబట్టి మీరందరూ ఎమ్మెల్యే ఆఫీస్కి లేకపోతే ఎమ్మెల్యే కార్యాలయానికి లేకపోతే మండల ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి లేకపోతే ఒక చిన్న సభ ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఎమ్మెల్యే గారు అందరికీ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ నేను ఇచ్చిన అని చెప్పుకుంటారు. సో అలాంటివి ప్రభుత్వ పథకాలు, ప్రజాధనం, అది మన ధనం, ప్రజల ధనం. ఆ ప్రజల ధనం ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యేలకు ఏం పని అని క్వశ్చన్ చేసిందంట గవర్నమెంట్ హైకోర్టు. సో దాని గురించి ఆర్టికల్ ఇది న్యూస్. ప్రజాధనం పంపిణీలోకి ఎమ్మెల్యేకు ఏం పని అని చెక్కుల పంపిణీకి ఎవరు అధికృత అధికారాన్ని ఇచ్చారు, దీనికి సంబంధించిన ఏదైనా చట్టం నిబంధన ఉందా అంటూ మలక్పేట్ నాంపల్లి ఎమ్మెల్యేలను హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. ప్రజాధనం పంపిణీకి అర్హులు గుర్తింపుతో పాటు చట్టబద్ధంగా అందజేయడానికి అధికారులు ఉన్నారని, వారు దీనికి సమర్థులు కారా? ఎమ్మెల్యేలు పంపిణీ చేయడం అంటే ఏంటి? సో ఇలాంటి స్కీమ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, పంపిణీ చేయడానికి, చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అధికారులు, ఆఫీసర్స్ ఉన్నారు కదా. ఎమ్మెల్యేల ఏం పని? మళ్ళా అధికారులు దీనికి పనికి రారా అనే క్వశ్చన్ తెలంగాణ హైకోర్టు ఒకటి ఇద్దరు ఎమ్మెల్యేలకి వేసిందంట. రాజకీయ రంగు పులమడం తప్ప మరోటి కాదంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు చెందిన జీవోల అమలును నిలిపివేస్తూ ఇటీవల జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. దివ్యాంగ బాలికలకు ఈ పథకాల కింద అందించే సాయానికి దివ్యాంగుల సంక్షేమ చట్టం ఉందని, అందువల్ల వీరికి సాయం అందించడానికి ఉద్దేశించిన జీవో 4 పై ఉన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. సో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ అయితే స్టేలో ఉంది ప్రస్తుతం. కాకపోతే ఎవరైతే హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టే ఆర్డర్ అనేది వర్తించదు, వాళ్ళకి యథావిధిగా స్కీమ్ అనేది కంటిన్యూ చెయ్యవచ్చు అని చెప్పారు. అది ఎందుకు అంటే, సో దివ్యాంగుల చట్టం, దివ్యాంగ బాలికలకు ఈ పథకానికి సాయానికి దివ్యాంగుల సంక్షేమ చట్టం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ యాక్ట్ అని ఉంది. ఆ యాక్ట్ ప్రకారం అందించడానికి అవకాశాలు ఉన్నాయి, అందించవచ్చు. సో జీవో 4 పై ఉన్న స్టేను ఆ దివ్యాంగుల వరకు ఎత్తివేస్తున్నట్టు జడ్జి గారు చెప్పారు. సో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల నిమిత్తం ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎస్వి శ్రవణ్ కుమార్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతివాదులుగా చేర్చాలంటూ మలక్పేట్ నాంపల్లి ఎమ్మెల్యేను అహ్మద్ బిన్ బలాలా, మాజిద్ హుస్సేన్ దాఖలు చేసిన ఇంప్లీట్ పిటిషన్లను అనుమతించాలని వారి తరపు న్యాయవాదులు కోరారు. సో ఎట్టకేళ్లకు ఎమ్మెల్యేలు ఒక ఇంప్లీడ్ అయ్యారంట ఈ కేసులో. మాజిద్ హుస్సేన్ నాంపల్లి ఎమ్మెల్యే మరియు మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా
వీరిద్దరూ ఇంప్లీడ్ అయ్యారు ఈ పిటిషన్ లో. సో న్యాయమూర్తి స్పందిస్తూ ప్రజాధనాన్ని పంపిణీ చేసే అధికారం ఎమ్మెల్యేకు ఎక్కడ ఉందని, సో ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా ఒక పిటిషన్ వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి వాళ్ళ అడ్వకేట్ ద్వారా, సో ప్రజాధనం పంపిణీ చేయడానికి ఎమ్మెల్యేకు ఏం అధికారం అని కూడా జస్టిస్ గారు ప్రశ్నించారట. న్యాయవాది సమాధానం ఇస్తూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేలు సంతకం చేయాలని జీవో 25 ఉందని, దాన్ని ఏ కోర్టు రద్దు చేయలేదని, అందువల్ల తమ నియోజకవర్గంలో ప్రజలకు పథకాలను అమలు చేయడానికి ప్రతివాదులుగా చేర్చాలని కోరారు. సో జస్టిస్ గారు అడిగినప్పుడు వాళ్ళ తరపు నుంచి, ఇద్దరు ఎమ్మెల్యేల తరపు నుంచి అడ్వకేట్ గారు చెప్పారంట, సో ఈ పథకంలో జీవో ప్రకారం ఎమ్మెల్యే గారి సంతకం ఉండాలని ఒక జీవోలో ఉంది కాబట్టి ఆ రీజన్ పెట్టుకొని మీరు ఎమ్మెల్యేలను ఇంప్లీట్ పిటిషన్ లో ఇంప్లీట్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేశారంట. సో పథకాలు అమలు చేయొద్దని మేము చెప్పడం లేదు, పథకాలు అమలు చేయవద్దని మేము చెప్పడం లేదని హైకోర్టు చెప్తుండి, దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేయరాదని తాము చెప్పడం లేదని, ప్రజాధనం నుంచి ఖర్చు చేసే ప్రతి పైసాకు చట్టం లేదంటే శాసనపరమైన మద్దతు ఉండాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలపై రాష్ట్ర ఆర్థిక ప్రాధాన్యాలున్నామని ప్రభుత్వం చెల్లించాల్సిన వివిధ బకాయిలను నిలిపివేసి ఇలాంటి పథకాలకు నిధులు పెద్ద ఎత్తున ఎలా కేటాయిస్తున్నదనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, భూసేకరణ, బాధితులకు చెల్లాల్సిన పరిహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించామన్నారు. సో మేము పథకాలు ఎక్కడ కూడా అమలు చేయవద్దు, ఇవ్వద్దు అని చెప్పలేదు, కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి స్కీమ్స్ చేసినప్పుడు దానికి లా అనేది ఉండాలి అండ్ ఒకటి రూల్ అనేది ఉండాలి. ఆ రూల్స్ లేకుండా మీరు చేస్తున్నారు, దానికి సరైన విధి విధానాలు రూపొందించుకోండి. ఇంకా ఏం చెప్తున్నారు, చట్టం ఉండాలి, అంటే చట్టం, లా అండ్ శాసనపరమైన మద్దతు, సో సపోర్ట్ అసెంబ్లీ సపోర్ట్ అనుకోవచ్చు, ఇలాంటి సపోర్ట్ ఉంటేనే మీరు చేయవచ్చు. సో దాదాపు భూమి కోల్పోయి 8 నెలలుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్న వారికి చెల్లింపులు చేయాలని, దేశ నిర్మాణంలో వాళ్ళకి 8 నెలలుగా వాళ్ళకి పెండింగ్ అమౌంట్ ఉంది, అవన్నీ వదిలేసి ఎలాంటి స్కీమ్లకు డబ్బులు ఇస్తున్నారు అనేదే మేము చెప్తున్నదని చెప్పారంట జడ్జి గారు. అప్పీలు దాఖలు చేసిన ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ఈ పథకాలకు చెందిన 7 జీవోల అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. సంక్షేమ పథకాలను సవాలు చేస్తూ పిటిషన్ వేసే అర్హత పిటిషనర్కు లేదని, సంక్షేమ పథకాలను సవాలు చేస్తూ పిటిషన్ వేసే అర్హత పిటిషనర్కు లేదని తెలిపింది. అధికారణ 162 కింద జీవోలను జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. పేద ఆడపిల్లను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకం కొనసాగింపునకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది, అప్పీల్ దాఖలు చేసింది. అప్పీల్ ఇంకా ఎంక్వైరీకి రాలేదు. సో రాబోయే రోజుల్లో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలలో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.